నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా కోట పంచాయతీలోని శ్యామసుందరపురం చర్చిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. మహిళలకు చీరలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్. వాకాడు మండలం పంటరంగంలోని శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవాలయం నూతన చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సమావేశం. హాజరైన కూటమి నాయకులు. చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని ఘనంగా జరుపుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సహకారంతో వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం, గంగన్నపాలెం గ్రామాల మధ్య రహదారిని ప్రారంభించినట్లు బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా స్వర్ణముఖి నది పొంగి ప్రవహించడంతో 2 గ్రామాల మధ్యనున్న కాజువే ధ్వంసమైంది. దెబ్బతిన్న వంతెనకు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు తాత్కాలికంగా రహదారి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని పురుషోత్తం రెడ్డి తెలిపారు. గంగన్నపాలెం వైపునున్న 7 గ్రామాల ప్రజలు ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. నది అవతల ఉన్న 7 గ్రామాలకు చెందిన విద్యార్థులు కోటలోని కళాశాలలకు, వంజివాకలోని హైస్కూల్కు విద్యార్థులు వెళ్లేందుకు వీలుగా రహదారిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొన్న వచ్చిన వరదల్లో ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇటు బాలిడిపాలెం వైపు, అటు గంగనపాలెం వైపు 2 పక్కల నీళ్లు పోకుండా ఇరిగేషన్ వాళ్ళ సహాయం తీసుకుని, తర్వాత స్థానిక ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ అధికారులందరూ సహాయ సహకారాలతో, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల సహకారంతో అర్ధరాత్రి ఈ కట్టని పోయటం జరిగింది. అయితే దీనివల్ల చాలా పెను ప్రమాదం తప్పింది. దానికి ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరూ కూడా అప్రిషియేట్ చేయటం, మంచి పని చేశారని చెప్పి పొగడటంతో నాకు కూడా చాలా సంతోషం వేసింది. అదే ఈ గ్రామ ప్రజలందరూ కూడా గతంలో లాగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇంత పెద్ద భారీ విపత్తు నుంచి కాపాడారని చెప్పి అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఈరోజు ఈ కట్ట వల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలు తర్వాత స్కూల్కి పోయేదానికి, వంజివాకలో మాకు హై స్కూల్ ఉంది, వంజివాక స్కూల్కి పోయేదానికి స్కూల్ పిల్లలు అయితేమి, స్థానికంగా ఆటోలు అయితేమి, ప్రజలైతే మాకు కోటకి ఇది నియరెస్ట్ ప్లేస్ కాబట్టి పోయేదానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్థానికులు తెలియజేయడంతో ఎమ్మెల్యే గారు కూడా తెలియజేశారు. వాళ్ళ ఫోన్ ద్వారా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మళ్ళీ దీన్ని రూట్ పునరుద్ధరించి ఆటోలకి ఏదికి ఇబ్బంది లేకుండా మా వాళ్ళందరి సహకారంతో పేరు పేరున అందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ బాటను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. రేపటి నుంచి గంగనపాలెం అవతల పక్కున్న 6-7 గ్రామాలు, కొండూరు అయితేమి, తూపిలపాలెం అయితేమి, చెమినికొత్తపాలెం అయితేమి, పాతేటిపాలెం అయితేమి 6-7 గ్రామాలు ఈ దారిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ సహకరించి ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ సహకారంతో నేను ఏర్పాటు చేశాను. మీ అందరికీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మండల తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, ఇరిగేషన్ అధికారులందరికీ పేరు పేరున ఉదయపూర్వకమైన నమస్కారం చేస్తాం. అయితే ఈసారి ఇరిగేషన్ అధికారులు ఇక్కడ కాకపోయినా దొరువుకట్ట కాడో, పుచ్చలపల్లి కాడో తెగే పరిస్థితి ఉంది. కానీ ఎప్పటికప్పుడు బ్యారేజ్ ఖాళీ చేసుకుని స్థానిక నాయకులతో, అవగాహన ఉన్న నాయకులతో, పెద్దలతో కలిసి ఈసారి పెద్ద విపత్తు నుంచి ఇరిగేషన్ అధికారులు దీన్ని కాపాడటం మాకు పెద్ద ఎత్తున ఈసారి మాకు సేవలు అందించడం నిజంగా చాలా సంతోషం వేస్తుంది. కలెక్టర్ గారు స్పందించి వాళ్ళకి మంచి ప్రశంసా పత్రం ఇరిగేషన్ అధికారులకి, తహసీల్దార్ గారికి, ఎండిఓ గారికి, ఈసారి ఈ మండల అధికారులకి ఇంత పెద్ద విపత్తు నుంచి వాళ్ళు కూడా మాతో సహకరించారు. కాబట్టి విపత్తు నుంచి అధికారుల సహకారం, ముఖ్యంగా ప్రధానంగా కష్టపడ్డది తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎండిఓ గారు, అదేవిధంగా పెద్దగా చెప్పుకునే దానికి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు బ్యారేజీ ఖాళీ చేసి స్థానికంగా ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి గేట్లు ఎత్తు నీట్గా రాత్రి పగులు నిద్ర మేలుకొని ఈరోజు మాకు ఇంత పెద్ద విపత్తు నుంచి కాపాడిన ఇరిగేషన్ అధికారులకి, స్థానిక ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి జనవరి 26న రిపబ్లిక్ డే రోజున మంచి ప్రశంసా పత్రం ఇవ్వాల్సింది కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాను. ఈ మీడియా ద్వారా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాను.
తిరుపతి జిల్లా కోట పంచాయతీ పరిధిలోని శ్యామసుందరపురంలో ఉన్న జీవముగల దేవుని సంఘంలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ దాతృత్వంతో సుమారు 200 మంది క్రైస్తవ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రేమమూర్తి అయిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, శాంతి సందేశాన్ని అందించిన ఆయన జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరారు. క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, టీడీపీ నాయకులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మీజూరు మల్లికార్జున్, తల్లం శ్రీనివాసులు, నందం మోహన్, సుహాసిని, సిద్దపరెడ్డి పోలమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గత 10 ఏళ్లుగా జలీల్ అహ్మద్ కులమత భేదాలు లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఉండాలని శాంతి సందేశం ఇచ్చినటువంటి కరుణామయుడు వాటిలో ఎన్నో కార్యక్రమాలకి నాంది పలుకుతున్నటువంటి మైనార్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ ఈ జలీల్ గారి దాతృత్వంలో ఈ రోజు దాదాపు ఒక 200 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాని, అదే విధంగా మహాత్మా పూలే గాని ఇలా చూశాం. కాబట్టి ఎంది పేదలకు చేయూతనిచ్చి మనకు అన్నదండగా నిలబడినటువంటి సునీల్ కుమార్ గారు రూపంగా క్రైస్తవులందరూ జీవితాల్లో వెలుగు నింపాలని ఈ రోజు క్రైస్తవ క్రమానికి చీల కార్యక్రమం శ్రీకారం చుట్టిన మన జలీల్ బాషా గారికి మన చర్చలకు అందరూ కృతజ్ఞతలు తెలియజేయండి. ఈరోజు దైవదూత పరిశుద్ధాత్మ అయినటువంటి యేసుక్రీస్తు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండగ అన్ని పండగల కన్నా కూడా ఎంతో పవిత్రమైన పండగ. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకునే, ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటువంటి ఈ క్రిస్మస్ పండుగ కారణంగా మన అందరి జీవితాల్లో ఆ భగవంతుడు వెలుగులు నింపాలని మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా మా గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ గారి సహకారంతో ఈ కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేమంతా. అదేవిధంగా మా పండుగ వచ్చినప్పుడు, రంజాన్ పండుగ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పండగ చేసుకోవాలి ప్రతి పేదవాళ్ళు అనే ఉద్దేశంతో ఫలసరుకులు ఏదైతే ఉన్నాయో పండగ రోజు అందరూ సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫాలు ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మా సోదరి అందరికి కూడా ఏదో చిన్న గిఫ్ట్ లాంటిది, ఒక చీరలు ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. ఆ ఉద్దేశంతో ఈరోజు మీ అందరికి కూడా చీరలు ఇవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే గతంలో చెప్పారో పాస్టర్లందరికీ కూడా వాళ్ళ గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. నిన్నటి రోజు దాదాపు రాష్ట్రంలో 8,400 మంది పాస్టర్లకి గౌరవ వేతనంగా 50,58,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో గత 12 నెలల నుంచి కూడా మీ అకౌంట్లో వేయడం జరిగింది సార్. అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్నటి రోజు చెప్పిన మాట ప్రకారం నిన్నటి రోజు అందరికి కూడా ఆ గౌరవ వేతనాన్ని అందించడం జరిగింది. అలాగే మీ అందరికి కూడా మా తరఫున, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన దువ్వూరు సౌజన్యమ్మ, దువ్వూరు జనార్దన్ రెడ్డి, అనితమ్మ, చిరంజీవి పార్దురెడ్డి, దువ్వూరు కృష్ణమోహన్ రెడ్డి, హిమజ, చిరంజీవి వైష్ణవి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. అనంతరం ఉభయదాతలకు అమ్మవారి చీర, సారె,
పసుపు కుంకుమ కండువాలతో ఆలయ నిర్వాహకులు నల్లపరెడ్డి కవితమ్మ ఆలయ సత్కారాన్ని అందించారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఇప్పలపల్లి కృష్ణయ్య, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, శ్రీరామ్, సుధాకర్, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాయినాథ మహారాజ్ ఓం నమో భగవతి కోటమతలి దేవతాయ మహా. ఓం నమో భగవతి వైష్ణవ దేవాయ మహా. ఓం నమో భగవతి మాతమతలి దేవతాయ మహా. ఓం నమో స్వామికి జై. ఓం గోవింద స్వామికి జై. స్వామియే జై. కోట పట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఈ రోజుకి అంటే మొన్న 24వ తేదీకి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అది కూడా ఒకరోజు గంట విషయం మాట్లాడుతూ ఉంటే ఆ గంట పెట్టినప్పుడు కొత్తనెల్లూరు వాస్తవులైనటువంటి ఆవుల సుబ్బయ్య గారు ఆ రోజు భోజనాలు స్టార్ట్ చేసి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఊరు పక్కన ఆయన దొరువు కట్ట వాళ్ళది ఈరోజు భోజనం అన్నమాట. అదృష్టం దొరకండి.
దేనికైనా పుణ్యం చేసుకొని ఉండాలి. ఈనాటి దాతలు కోట మండలం జోరుకట్ట వాస్తవులైనటువంటి శ్రీయుతులు దువ్వూరు జనార్దన్ రెడ్డి గారు, అనితమ్మ గారు, చిరంజీవి పార్థిరెడ్డి గారు, వాళ్ళ తమ్ముడైనటువంటి దువ్వూరు కృష్ణమోహన్ రెడ్డి గారు, నిమజా గారు, చిరంజీవి వైష్ణవి గారు, వాళ్ళ అమ్మగారు దువ్వూరు సౌజన్యమ్మ గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లి ప్రార్థన చేస్తుంది. ఇట్లాంటి కార్యక్రమం చేయాలన్నా కూడా అదృష్టం కావాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా పుణ్యం వచ్చేది ఎక్కడనంటే భోజనం పెట్టినప్పుడే అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి అందులో గ్రామదేవతకి పెట్టడం చాలా, ఆమె సమక్షంలో పెట్టడం ఒక అదృష్టం. అట్లాంటిది దాతలు ఆ రహస్యాలు కనుక్కొని ఇట్లాంటి కార్యక్రమాలు చేయూతనిస్తున్నందుకు వారి కుటుంబాలందరూ కూడా చల్లగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లి ప్రార్థన చేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం పంటరంగం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి దేవాలయం నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు డిసెంబర్ 26న ఈవో పెంచుల వరప్రసాద్ ఆధ్వర్యంలో చైర్మన్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల ద్వారా దేవాలయ భూముల సర్వే చేపట్టారు. ఈ సమావేశంలో చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమని, దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ రామ హనుమంతులు ప్రతిష్ఠించినట్టు ప్రతీతి పొందిన పురాతన శివలింగం, ప్రత్యేక పూజలకు ప్రసిద్ధి చెందిన అమ్మవారు, చోరీకి గురైన తిరిగి వచ్చిన కాలభైరవుడు ఉన్న ఈ పవిత్ర ఆలయం రోడ్లు సౌకర్యాల లోపంతో కుంటుపడుతోందన్నారు. గత ఈవో శశాంక్ అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డారని, నూతన చైర్మన్ నాయకత్వంలో ఆలయం పూర్వ వైభవం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యుడు ప్రసాద్ మాట్లాడుతూ సమస్యలపై చర్చించి త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, భూముల సర్వే తర్వాత వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు పంటరంగ శివాలయంలో 5వ తేదీ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. ఈరోజు తొలి సమావేశం నిర్వహించడం జరిగింది. మా గూడూరు నియోజకవర్గం, మా ప్రీతమ నాయకుడు, మా ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకంతో పంటరంగం శివాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా గతంలో ఎన్నో లోటుపాట్లు జరిగి ఎంతో ఆస్తి గుడికున్నా కూడా కొన్ని చిన్న చిన్న రాజకీయ తప్పులు చేసి గుడి డెవలప్మెంట్ కాలేకపోయింది. ఇప్పుడు మమ్మల్ని చైర్మన్గా నియమించిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎమ్మెల్యే గారి సహకారంతో మా పంటరంగం దేవాలయాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని, ఇంకా డెవలప్మెంట్ చేసి అనేక పూజా కార్యక్రమాలు కానీ అన్ని వసతులు కానీ కల్పించి మా శివభక్తులందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతున్నాము. మీరు ఎల్లవేళ ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే టెంపుల్లో 2 స్వాములు ఎప్పుడు పర్మనెంట్గా ఇక్కడనే ఉంటారు. మీరు ఏ టైంలో వచ్చినా పూజలు చేసుకోవచ్చు. ఇది మంచి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలని మేము మనస్ఫూర్తిగా ఉన్నాము. ఎమ్మెల్యే సహకారంతో ప్రతి ఒక్కరిని కలిసి మేము దేవాలయం డెవలప్మెంట్కి మా శాయశక్తిలో కృషి చేస్తామని. నమస్కారం. గత ఈ నెల 5వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఆ రోజు వర్షాల వల్ల సింపుల్గా ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. అయితే తొలి సమావేశం ఈరోజు జరిగింది. ఆ రోజు రాలేకపోయాం కాబట్టి ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ ఈ పంటరంగం టెంపుల్ శివాలయం చైర్మన్గా మా సోదరుడు పెద్దలు మదన్ గారికి, అదేవిధంగా మా బీజేపీ పార్టీ మా నాయకులు, జిల్లా కమిటీ నాయకులు మా కళా వల్లి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దేవాలయం చాలా పురాతనమైంది. అయితే ఈ ఏరియాలో చెప్పుకుంటూ ఉంటారు, రాముడి దగ్గర ప్రతిష్ఠించిన శివలింగం, అదేవిధంగా హనుమంతుడు ప్రశ్నించిన శివలింగం అని చాలా పవిత్రత ఉందని చెప్తా ఉంటారు. అయితే దీని గురించి ఎంత చెప్పుకున్నా, చరిత్ర చెప్పుకున్నా చాలా తక్కువ. దీని మీద అనేక రకాలైన కళ్ళు పడ్డాయి. ఇక్కడ శివుడు చాలా పవర్ఫుల్ పవిత్రమైన టెంపుల్ అంటే అమ్మవారు అంతకన్నా ఎక్కువ అనుష్ఠానం చేస్తారు. ఇక్కడికి వచ్చి చాలామంది అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు.
అమ్మవారిని నాకు ఒక స్వామి చెప్పాడు, ఈ మధ్య ప్రకాశం డిస్టిక్లో అమ్మవారు నరాలు కనబడుతుంటాయి, ఆడ అనుష్ఠానం చేస్తే ఎక్కడన్నా చేస్తే పూజ 10 రెట్లు ఫలిస్తే 100 రెట్లు ఫలిస్తుంది పంటరంగం అమ్మవారి దగ్గర మేము పూజ చేస్తే అని ఈ మధ్య ఒక స్వామి ప్రకాశం జిల్లాలో నేను కలిసినప్పుడు చెప్పాడు. అయితే ఎన్నిటి ముందు ఇంకా పవర్ఫుల్ ఆయన ఇంకొక ఆయన పాలభైరవుడు. ఇక్కడి నుంచి ఒక విగ్రహం ఎవరికి తెలియకుండా బాంబేకి వెళ్తే కాలభైరవుడు అక్కడ పట్టించి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చిన చరిత్ర ఈ గుడిది. అయితే మనం గమనిస్తూ ఉండాలి ఎంత చరిత్ర ఉంది టెంపుల్కి, ఎంత పవిత్రత ఉందని. అయితే దీన్ని అభివృద్ధి ఎక్కడ కుంటు పడతా వస్తుందంటే ఇక్కడ రాకపోకలు బాగా ఇబ్బంది కలిగించటం, డెవలప్మెంట్ తక్కువ ఉండటం, సౌకర్యాలు తక్కువ ఉండటం, భక్తులు వచ్చేదానికి అనేక రకాల ఇబ్బందులు ఇస్తున్నారు. అయితే గతంలో కొందరు పూజారులు కొంచెం సేపు ఉండటం, లేకుండా పోవటం, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి గతంలో. ఆ పూజారితోనే ఇబ్బంది రావటం దీని గురించి దేవాలయంలో. అయితే ఇప్పుడు మంచి పూజారులు వచ్చారు ఈ గుడికి, మంచి ఈవో గారు వచ్చారు. గతంలో ఉన్న ఈవో గారిని అయ్యా నువ్వు కాపలా ఉండదా ఈ గుడి కంటే దాంట్లో డబ్బులు ఎత్తుకొని వెళ్ళాడు ఆయన. నేను ఏసీతో మాట్లాడాను, ఏసీ గారితో, సార్ మీరు రిపోర్ట్ రాయండి, దాని మీద యాక్షన్ తీసుకుని. మొన్న కూడా ఏసీ గారిని ఫాలోఅప్ చేశాను, నేను కమిషనర్కి కంప్లైంట్ పెట్టినాను. ఖచ్చితంగా శశాంక్ ఈవో గారిని ఖచ్చితంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలా, చేసిన దాకా పోరాటం చేస్తాను. ఎందుకంటే నిన్ను గుడి చూసుకో, నీకు జీతం ఇస్తుంది ప్రభుత్వం, నిన్ను డబ్బులు కాపలా ఉండవు అంటే డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయేది ఎంతవరకు కరెక్టు. అదేవిధంగా గోడల్లో కూడా ఆ ఈవో గారు అదే పని చేశాడు, అయితే పొచ్చలపల్లి కూడా అదే పని చేశాడు. ఇట్లా మాకు హిందూ వ్యవస్థకి దరిద్రం ఏంటంటే కొందరు బ్రాహ్మిన్స్ వల్ల, కొందరు ఎండోమెంట్ అధికారులు మరి మీ వల్ల బస్టు పట్టిపోతుందో అని చెప్పి నేను పరోక్షంగా ప్రత్యక్షంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. అయ్యా పూజారులు బ్రాహ్మిన్స్ మీరు మీ వల్ల కొంత చెడిపోతుంది హిందూ సమాజం. అదేవిధంగా కొందరు ఎండోమెంట్ అధికారుల వాళ్ళు చదువుతుంది, మీకు ఇష్టం లేకపోతే ఇంకేమైనా అడుక్కొని తినాలి కానీ గుడులకు వచ్చి ఈ విధంగా తప్పులు చేయబాకండి, ఇబ్బంది పడతారని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. అయితే మదన్నతో నేను ఇందాక మేము బయట వచ్చిన తర్వాత వాళ్ళ కమిటీ మీటింగ్ ముందే ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. బయట వచ్చిన తర్వాత కూడా అన్నా ఎండోమెంట్ చట్టం ఏ విధంగా ఉందో ఆ విధంగానే యాక్షన్స్ జరగాల, ఆ విధంగానే రూల్ ప్రొసీజర్ జరగాల. ప్రొసీజర్ ప్రకారమే దేవుడికి ఎక్కడైతే డిపాజిట్ చేయాలో, ఏమేం ఖర్చులు రాయాలో, డెవలప్మెంట్ ఏ విధంగా జరగాలో ఎండోమెంట్ చట్ట ప్రకారమే జరగాల. గతంలాగా కొందరు రాజకీయ స్వార్థాలకి ఈ టెంపుల్ని వాడేసుకొని రకరకాలుగా వాళ్ళ తాత సొట్టులాగా అపసొత్తులాగా ఇస్తే జరగదు. ఇంకా ఖచ్చితంగా ఈవో గారికి కూడా ఇందాక నేను తెలియజేశాను, దయచేసి అర్థం చేసుకోండి. మంచి ఈవో గారు సార్, మీకు మంచి పేరు ఉంది. ఈసారి చట్ట ప్రకారం ఏదైతే ఉందో అయిపోయింది. చట్ట ప్రకారం ఆక్షన్స్ పెట్టి సాయంత్రానికి వాళ్ళు డిపాజిట్ చేస్తే డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు, ఆక్షన్ అవ్వగానే డబ్బులు కడితే ఆ పొలం వాళ్ళకి ఇచ్చి చేయండి. సర్వే చేయించేదానికి కూడా ఆల్రెడీ టీమ్ని మాట్లాడాడు మదన్న. అదేవిధంగా అందరూ సర్వే చేస్తూ ఉండరు. మనందరం కలిసి ఏరియాలో శివభక్తులు అందరూ కలిసి ఈ టెంపుల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఏ ఒక్కడి వల్ల కూడా కాదు, ప్రతి ఒక్కడు భాగస్వామ్యం ఉండాలి ఎక్కడైనా టెంపుల్ అభివృద్ధి చేయాలంటే. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, మన రాముడి గుడి కట్టుకున్నాం మనం. అక్కడ ఏ ఒక్కడికి బీజేపీలో గవర్నమెంట్లో చెప్పి ఏ వరకు ఫోన్ చేసి ఒక 2000 కోట్లు పంపించి ఆ గుడిని కట్టిమంటే హ్యాపీగా కట్టించేస్తారు. కానీ రాముడి గుడికి నేను కూడా 10 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు ఇచ్చాను, 200 ఇచ్చాను, 1000 రూపాయలు ఇచ్చాను, ఈ గుడి మనందరిదే అనే ఆలోచన కల్పించేదాని కోసమే జోగిలు పట్టుకొని మేమందరం ఇల్లు తిరిగాం. రాముడి గుడి కడుతున్నారు, మీరు ఇస్తే అక్కడ పంపిస్తామయ్యా అని. ఇచ్చిన తర్వాత వాళ్ళు చెక్కులు ఇస్తే వాళ్ళకి రిప్లై పంపించాం, వాళ్ళకి లెటర్లు ఇచ్చాం, మీ డబ్బులు చేరిందయా అని. ఆ విధంగా పంటరంగం అభివృద్ధికి ఎవరికైతే మీకు దేవుడు మీకు అవకాశం ఇస్తాడో ఖచ్చితంగా ఎత్తుక్కొచ్చి మీరందరూ కూడా ఉపయోగపడాలి. మదన్న ఆధ్వర్యంలో ఈ గుడిని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు కూడా పెద్దలు చైర్మన్ గారు మా కమిటీ ఈరోజు పంటరంగం దేవస్థానంలో మొట్టమొదటి సమావేశాన్ని మన ఆలయ ఈవో గారి ఆధ్వర్యంలో, అధ్యక్షులు మన దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమస్యలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని దేవాలయ మంచి చెడ్డలు, బాగోగులు, ఈ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ మాట్లాడడం జరిగింది. నేను బీజేపీ పార్టీ తరఫున నేను ఎండోమెంట్ మెంబర్గా ఎన్నికయ్యాను. మా ఉపాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను మా పక్క గ్రామమైనా కూడా ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ మెంబర్గా ఉండలేదు. ఆయన ఈరోజు నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన దానికి ఖచ్చితంగా నేను దేవుని సేవలో ఉంటానని. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు జరుపుకున్నారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ తిరుపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పంట్రంగం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో రోగులకు వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వల్లి ప్రసాద్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విగ్రహ ఆవిష్కరణలు జరుగుతున్నాయని, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దేశం సురక్షితంగా అభివృద్ధి పదంలో ఉందని, గ్రామాలకు రోడ్లు, హైవేల నిర్మాణం బీజేపీ పాలనలోనే సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య మాట్లాడుతూ ఆయన పార్టీకి, దేశానికి చేసిన అపార సేవలు, నేషనల్ హైవేల నిర్మాణం వంటి కృషిని స్మరించుకుని బీజేపీ అధికారంలో ఉండటం ఆయన పుణ్యమేనని అన్ని మండలాల్లో కార్యకర్తలు ఘనంగా జయంతి జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరి, ఇరుకు శ్రీనివాసులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు వాకాడ్ హాస్పిటల్ నందు పేద రోగులకి పళ్ళు పంచడం జరిగింది. ఆయన పార్టీకి ఎన్నో సేవలు చేసినాడు. ఈరోజు అధికారంలో ఉన్నామంటే ఆయన పుణ్యమేను. ఈరోజు నేషనల్ హైవేస్ మనము ప్రశాంతంగా పోతున్నామంటే ఆయన పుణ్యమేను. కాబట్టి ఆయన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు పండుగ మనం ఘనంగా జరుపుకుంటాము. అన్ని మండలాల్లో మా కార్యకర్తలు జరుపుకుంటున్నారు. దానికి మనం ప్రతి ఒక్కరు ఆయన్ని పూజించే విధంగా ఆయనకి ఆయన మన దేశానికి ఎన్నో సేవలు చేశాడు. ఆ సందర్భంగా మేము వాకాడ్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు వల్లి ప్రసాద్. నేను బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, పంట్రంగం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ముఖ్యంగా ఈరోజు మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని జయంతి సందర్భంగా ఈరోజు ఆయన జ్ఞాపకార్థం మన వాకాడు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమాన్ని మా జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ 100 రోజులు పూర్తి చేసుకుని 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు దగ్గర నెల్లూరు, బాపట్ల, ఒంగోలు అన్ని జిల్లాల్లో కూడా విగ్రహ ఆవిష్కరణలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం దేశంలో గర్వించదగ్గ నాయకులుగా ఉన్నామంటే అది ఒక మోడీ గారి ఒక ధైర్య సాహసాలని చెప్పచ్చు. మన ఇండియాకే భారతదేశానికే భగవంతుడు లాంటి మోడీ గారి పాలనలో పేదలు ఎన్నో సంక్షేమ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో గ్రామాలకు రోడ్లు వేయడం బీజేపీ వల్లే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హైవేలు కూడా ఆయన పెట్టింది. ఒకసారి ఆయన మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు చేస్తున్నాము. అదేవిధంగా బీజేపీ పార్టీ దేశం కోసం పోరాడే పార్టీ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ పార్టీ రామని కృష్ణయ్య గారికి, వాకాడు మండల బీజేపీ నాయకులు భరతమాత ముద్దుబిడ్డ అజాత శత్రువు 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని భారతదేశానికి పరిచయం చేసిన మహానాయకుడు, భారతరత్న స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను చిట్టమూరు మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటాన్ని కొత్తగుంట కూడలిలో ఏర్పాటు చేసి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్స్లోని రోగులకు, పేదలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు శరత్ చంద్రారెడ్డి, ముద్దురెడ్డి వెంకట సుబ్బారెడ్డి, సుంకర రమణయ్య, పేట నరేష్ రెడ్డి, అంజూరు అంకయ్య, పల్లం వెంకటయ్య, ఎంబేటి రమణయ్య, నీలి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాజ్పేయి గారి గురించి చెప్పుకోవాలంటే మన జీవితమే సరిపోదు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాల్లో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించి తర్వాత భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి
అసలు భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసి కృష్ణార్జునులాగా వాజ్పేయి గారు, అద్వానీ గారు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్కు అడ్డు చెప్పే ధైర్యం ఎవరికీ లేని రోజుల్లో కూడా బీజేపీని స్థాపించి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ చేయనటువంటి అభివృద్ధిని కేవలం 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అంటే ఏమిటో భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలను కలిపేదాని కోసం స్వర్ణ చతుర్భుజి పేరుతో మన నేషనల్ హైవేస్ 4 లైన్లు మనం ఇతర దేశాల్లో తప్ప సినిమాల్లో తప్ప ఎప్పుడూ చూడనటువంటి రోడ్లని మన కళ్ళ ముందు మన నాయుడుపేట ఇలాంటి పరిసర ప్రాంతాలకు కూడా తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి. ఆయన ఉన్న కొద్ది రోజుల్లో అనేక పథకాలు, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు, విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం, పేదల కోసం అంత్యోదయ అన్నదాన యోజన, ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ఆయన ఏ రోజు కూడా అధికారం కోసం అడ్డదారులు దొక్కినటువంటి వ్యక్తి కాదు. మనం ఉదాహరణ చూస్తే మొట్టమొదటిసారి అతను పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం ఒకే ఒక్క ఎంపీ తక్కువైతే అధికారాన్ని తృణప్రాయంగా త్యజించి మళ్ళీ నేను వస్తాను, అధికారంలోకి మేము పూర్తి సమయం ఉంటామని చెప్పి వెంట్రుకతో సమానంగా ప్రధానమంత్రి పదవిని త్యజించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజు రాజకీయాలు చూస్తున్నాం, 100 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని అవతల పార్టీలను కొనుక్కొని పదవే మాకు ముఖ్యం అని చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు చూస్తున్నాం. అదే అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాదని కూడా ఊహించిన టైంలో వచ్చిన అధికారాన్ని కూడా ప్రలోభాలు పెట్టి ఏ ఎంపీని కూడా కొనుక్కోకుండా ఒక్క ఓటు తేడాలో ప్రధానమంత్రి పదవిని త్యజించినటువంటి మహానేత. ఈ రోజు ఆయన చూసి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలని చెప్పి కూడా ఒకసారి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అణు పరీక్షలు, ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు అణుబాంబులు మా దగ్గరే ఉండాలి, మిగతా ఏ దేశానికి అణుబాంబు ఉండకూడదని చెప్పి అమెరికా అయితేమి, చైనా, రష్యాలు కూడా ఎవరు అణు పరీక్షలు జరపకూడదని చెప్పి భారతదేశం జరిపేటట్టుందని చెప్పి కాపలా కాస్తున్నటువంటి రోజుల్లో బ్యాటరీ కన్ను వేసి ఎక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందా అని చెప్పి శాటిలైట్ ద్వారా సర్వే చేస్తూ అటు పాకిస్తాన్ అయితేమి, ఇటు చైనా, రష్యా, అమెరికా నిఘా నీడల్లో కూడా వాళ్ళందరి కళ్ళు కప్పి ధైర్యంగా ప్రోగ్రాంలో అణు పరీక్షలు దారి మళ్లించారు. అందరి దృష్టి పాకిస్తాన్ వైపు మళ్ళేటట్టు మనకున్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ బార్డర్లో మోహరించారు. అందరూ ఏమనుకున్నారంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరగబోతుందని చెప్పి బయట దేశాల దృష్టి అంతా బార్డర్ల వైపు వెళ్ళింది. ఈలోపు అణు పరీక్షలు జరిపి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటినటువంటి ధీరోదాత్తుడు, అలాంటి మహానాయకుడు ఉన్నటువంటి పార్టీలో మేము సభ్యులమైనందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. అలాంటి మహానుభావులు రాబోయే రోజుల్లో కూడా మరెందరూ పుట్టాలని, అలాంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఆశయం ఆయనది. ఆ రోజు భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి కలలు కన్నాడు. ఆ ఆశయాలు పూర్తిగా జరగల. 2003లో మనం అధికారాన్ని కోల్పోయాం, ఆ అవకాశాన్ని మిస్ అయ్యాం. ఆ అవకాశాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాల్ని ఈ రోజు ఆచరణ చేసి చూపిస్తున్నాడు ఆయన వారసుడిగా. ఇలాంటి మహానుభావులు మనకు నాయకులుగా ఉండడం. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కలపాలనే లక్ష్యంతో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగుంట టీఎంఆర్ విద్యా సంస్థల సహకారంతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు భారీ నినాదాలతో గూడూరు జిల్లా సాధన లక్ష్యంగా విద్యార్థులు కదం తొక్కారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి పోవడానికి ఎన్నో రకాల వ్యాయ ప్రయాసాలు పడుతున్నారని, బ్రిటిష్ కాలం నుంచే ఈ ప్రాంతం డివిజన్గా ఉందని, ఈ ప్రాంతంలో అనేక రకాల ఆర్థిక వనరులు, వసతులు ఉన్నాయన్నారు. గూడూరు జిల్లా కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అలా కాని పక్షంలో గూడూరును నెల్లూరులో కలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పునబాక జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి, పనబాక హేమంత్, పాల మల్లి, భూపతి సాయి, దామవరపు బాలసుబ్రహ్మణ్యం, నెల్లిపూడి అన్వేష్,
పాముల వెంకటరమణయ్య, దమ్మాయి వెంకటేశ్వర్లు, విద్యా సంస్థల చైర్మన్ తమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మీరు గబాన్ పోండిరా, చేతులు ఒరే గబాన్ చేతులు నొప్పులు వస్తున్నారా, పోండ్రా. ఎవడో తీసుకుని రండి, ఫోన్ చేస్తా తీసుకుని రండి. బాధేమన్నా రాబల్లా అని చూస్తున్నావా, నేను చంపేస్తా నమ్మగా పో. ఒరే ఒరే నడవండ్రా, ఒరే నడవండ్రా. మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ ఉద్దేశం కాదు. ఇక్కడ అంత ప్రజల సమస్య, మీ సమస్య కాదు, మా సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, ప్రజలందరి సమస్య. ప్రజలందరూ దీనిలో భాగస్వామి కావాలా. అది రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీకి అతీతంగా లేదు. ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ కేవలం స్వచ్ఛందంగా ఉంచి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం. కాబట్టి మీరు అందరూ సహకరించండి, సహకరించి ఉద్యమం వైపు నడవండి. పరిష్కరించడానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. జై జేఏసీ జిందాబాద్, జిందాబాద్. విద్యార్థుల ఐక్యత పాకిస్తాన్ గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలి, గూడూరు జిల్లా కేంద్రంగా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన టీఎంఆర్ స్కూల్ అధినేత తమ్మిశెట్టి మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడున్న మన ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీఎంఆర్ స్టాఫ్ అందరూ కూడా మా ప్రజావేదిక దేశ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. విద్యార్థులు వినయంతో ఇలాగ ఎలా వచ్చామో అలాగే మన స్కూల్ చేరుకోండి. మీరు టీఎంఆర్ స్కూల్ పిల్లలంటేనే కమ్యూనిస్ట్ మార్చారు. మీరు అందరూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుపతి జిల్లా కోట పంచాయతీలోని శ్యామసుందరపురం చర్చిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. మహిళలకు చీరలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్. వాకాడు మండలం పంట్రంగంలోని శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవాలయం నూతన చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సమావేశం. హాజరైన కూటమి నాయకులు. చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని ఘనంగా జరుపుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.